హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, హెచ్డబ్ల్యూఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు డిప్యూటీ డిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్గా ఉన్నటువంటి సైకాలజీ టాపిక్ అయినటువంటి ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక మరియు ప్రజ్ఞాలబ్ధి పైన వచ్చే లెక్క. చాలామంది ఈజీ అనుకుంటారు, ఒక ఫార్ములా తెలుస్తుంది దాన్ని బట్టి లెక్క చేయొచ్చు అంటారు. కానీ ఆ యొక్క లెక్క ఫార్ములాతో పాటుగా దానిపైన అనేక మోడల్స్ వస్తాయి మరియు పట్టిక కూడా లింక్ ఉంటుంది. మరి ఆ పట్టికను క్షణాల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, లెక్కలను నిమిషాల్లో ఎలా చేయాలి పర్ఫెక్ట్గా తప్పు లేకుండా అనేటువంటి అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరియు అంతకంటే ముందుగా విద్యార్థులందరూ కూడా చక్కగా క్లాసులు తీసుకుంటున్నారు, అద్భుతమైన క్లాసులు వింటున్నారు మరియు పరీక్షలు రాస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర ఉన్న కోర్సులు సైకాలజీ, పర్స్పెక్టివ్స్, హెచ్డబ్ల్యూఓ మరియు డిప్యూటీ డిఓ, స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు పుస్తకాలకు సంబంధించి మీరు మన యాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మన చాట్ బాక్స్లో, మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాట్ బాక్స్లో కస్టమర్ సర్వీస్ దగ్గర మీరు మెసేజ్ పెట్టండి. అది పేమెంట్ ఇష్యూలైనా సరే, సబ్జెక్ట్ సమస్యలైనా సరే. మరీ ముఖ్య విషయం, చాలామంది వీడియో చూస్తూ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు వీడియోలో పడి. మీరు ఇంకా లైక్ చేస్తే, షేర్ చేస్తే మరియు గంట కొడితే మీరు ఖచ్చితంగా ఉద్యోగం అనే గంటను కొడతారు. కాబట్టి మీకు ఇంకా కంటెంట్ వీడియోలు వస్తాయి, ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఒకే మూస పద్ధతిలో చదివితే గుర్తు ఉండదు. కాబట్టి మరి హెచ్డబ్ల్యూకు సంబంధించి పేపర్ 2కు సంబంధించి ఎగ్జామ్ సిరీస్ పండగ తర్వాత విద్యార్థుల కోరిక మేరకు స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ఎవరైనా హెచ్డబ్ల్యూ అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలనుకుంటే ఈ వారం రోజులు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి వెంటనే మనకు సంబంధించినటువంటి హెచ్డబ్ల్యూ కోర్స్ సిద్ధంగా ఉంది. మరియు చాలామంది లైవ్కు అటెండ్ అవుతున్నారు, తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఉచితంగా ప్రతిరోజు మనము 8 o'clock మెసేజ్ పంపిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా లైవ్లో పార్టిసిపేట్ కండి, మీ యొక్క అనుమానాలను తీర్చుకోండి. క్లాసెస్ కూడా అక్కడ చెప్తున్నాం, ఎవరైనా ఉచితంగా రావచ్చు. మరి ప్రజ్ఞాలబ్ధి లెక్క చేసేస్తాం, మరి పట్టిక గురించి మర్చిపోతారు. పట్టికను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాను ఎలా గుర్తుపెట్టుకోవాలి, లెక్కకు పట్టికకు సంబంధం ఏంటి, సింపుల్గా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో తర్వాత మీరు ఖచ్చితంగా అసలు మర్చిపోరు. మనం సైకాలజీ కాబట్టి సైకలాజికల్గా చెప్తాం. మరి విద్యా దృక్పథాలు అయితే దానికి లాజిక్ ఉండదు. కాబట్టి ప్రతిదాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునేలా మనం ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి, చాలామందికి తెలుసు ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మరి ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కోషెంట్ ఈక్వల్ టు MA బై CA ఇంటూ 100. మరి MA అంటే మెంటల్ ఏజ్ బై CA అంటే క్రొనలాజికల్ ఏజ్, అంటే పుట్టి ఎన్ని రోజులైంది అని దాని యొక్క అర్థం, ఇంటూ 100 అంటే ప్రజ్ఞాలబ్ధిని ఎప్పుడు కూడా శాతంలో గణిస్తారు. మరి నా ప్రశ్న, చాలామంది ఫోకస్ చేయని అంశం, మరి ఈ సూత్రాన్ని ఎవరిచ్చారయ్యా, ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ఎవరిచ్చారంటే మీకు తెలుసు, విలియం స్టెర్న్ అనే వ్యక్తి. ఎవరు? విలియం స్టెర్న్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి మానసిక వయసు ఉంది, ఇక్కడ శారీరక వయసు ఉంది. మరి మానసిక వయసు అనే భావనను తెలిపిన వ్యక్తి ఎవరు అంటారు. మానసిక వయసు అంటే వయసుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా తెలిపే వయసును మానసిక వయసు అంటారు. మరి మానసిక వయసు అనే భావనను ఎవరు ప్రతిపాదించారు అంటే బీనే 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 బీనే. మరి అంతవరకు ఆగడు. మరి మానసిక వయసు అనే భావనను బలపరిచిన వ్యక్తి ఎవరు? బలపరిచిన వ్యక్తి ఎవరంటే మీకు తెలుసు, మానసిక వయసు అనే భావనను బలపరిచిన వ్యక్తి ఎవరంటే టెర్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మానసిక వయసు భావనను ప్రతిపాదించిన వ్యక్తి మరియు బలపరిచిన వ్యక్తి వేరు వేరు అని గుర్తుపెట్టుకోవాలి. మరి నా ప్రశ్న, ఈ యొక్క సూత్రాన్ని స్టెర్న్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఏ పరీక్షలో ఉపయోగించారు? ఏ పరీక్షలో ఉపయోగించారు అంటే స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో ఉపయోగించారు. స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో ఉపయోగించారు. మరి ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ఏ పరీక్షలో ఉపయోగించారు అంటే స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో. నా ప్రశ్న, స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపనని తయారు చేసింది ఏ స్టాన్ఫర్డా, బీనేనా, సి టెర్మనా అంటే స్టాన్ఫర్డ్ బీనే పరీక్షను తయారు చేసిన వ్యక్తి మళ్ళీ ఎవరయ్యా అంటే టెర్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లాజిక్స్ ఇలా ఉంటాయి.
స్టాన్ఫర్డ్ బీనే పరీక్షను రూపొందించిన వ్యక్తి స్టాన్ఫర్డ్ కాదు, అదొక యూనివర్సిటీ. బీనే కాదు, ఎందుకంటే సైమన్ బీనే పరీక్షను రూపాంతరం చేశాడు. ఎవరు? టెర్మన్. ఎక్కడ? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. కాబట్టి ఇది బేసిక్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ బేసిక్ అంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పట్టిక. మరి పట్టిక ఫార్ములా తెలిస్తేనే మనం ఇప్పుడు 10 లెక్కలు చేయబోతున్నాం. 10 లెక్కలు చేయబోతున్నాం. చాలా సింపుల్గా, మనము 10 నిమిషాలు కూడా పట్టదు, అంత ఈజీగా ఉంటాయి లెక్కలు. మరి చూద్దాం. మరి ఈ పట్టికను చాలామంది భయపడతారు ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా. మరి ఈ పట్టికను తయారు చేసింది ఎవరు అంటే, ఈ పట్టికను తయారు చేసింది ఎవరంటే మెరిల్ అండ్ టెర్మన్. అంటే టెర్మన్ ప్రతి చోట వస్తున్నాడు, ప్రజ్ఞ దగ్గర కూడా వస్తాడు. అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరని నిర్వచనం ఎగ్జామ్లో HWOలో రావడం జరిగింది. మరి ఈ ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను తయారు చేసిన వ్యక్తి మెరిల్ అండ్ టెర్మన్. అంటే టెర్మన్ ఎవరితో కలిసి అంటే మన మెరిల్తో కలిసి ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను తయారు చేశారు. మరి ఈ పట్టికను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్. ఎప్పుడే కానీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి పట్టికలు ఉన్నప్పుడు దయచేసి మీరు హారిజెంటల్గా గుర్తుపెట్టుకోరాదు, అడ్డంగా గుర్తుపెట్టుకోరాదు, నిలువుగానే గుర్తుపెట్టుకోవాలి. మరి నిలువుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చాలా సింపుల్. చూడండి, మొదటి దాని దగ్గర రెండో దాని దగ్గర తేడా ఉంటాయి, 2 పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 0 నుంచి 29 లేదా 0 నుంచి 25 ఒక పాయింట్. మరి రెండో సందర్భంలో కూడా 30 నుంచి 49, 26 నుంచి 49 ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ ఏదని ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు 2 తెలుగు అకాడమీ పుస్తకాల్లో వేరువేరుగా ఉంది. సైకాలజీ మొత్తం 4 పుస్తకాలు కాబట్టి కామన్గా ఉన్న అంశాల్ని మళ్ళీ మీరు ఏదొచ్చినా మీరు చేయగలరు కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. మరి నేను మొదటి తీసుకుంటున్నాను. 0 నుంచి 29, 30 నుంచి 49, 50 నుంచి 69, 70 నుంచి 89, 90 నుంచి 109, 110 నుంచి 119, 120 నుంచి 139, మరి 140 పైన ఇలా ఉన్నప్పుడు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేదు. చూడండి ఒకసారి 0, 0, 3, 5, 7, 9, 11 ఈ విధంగా చూడండి. ఒకసారి ఆలోచించండి. 3, 5, 7, 9, 11 ఇప్పటికే మీకు అర్థమైపోయింది. వరుస బేసి సంఖ్యలు 1 మినహా 0, 3, 5, 7, 9, 11 అంటే ఏమిటి విధంగా దాని పక్కన 0 పెట్టుకుంటే సరిపోతుంది. మరి 140 అంటే అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 120. మరి 0, 3 అంటే 30, 5 అంటే 50, 7 అంటే 70. ఇక్కడ చూస్తే వరుస బేసి సంఖ్యలుగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూస్తే రేపు ఎగ్జామ్లో 0 నుంచి 29 లేదా 0 నుంచి 20 వారు ఏ వర్గం అంటారు? ఏ వర్గం అన్నప్పుడు ఒక చిన్న లాజిక్. 3లు లేదా సంరక్షకులు లేదా కస్టోడియన్, దాన్నే సురక్షిత స్థాయి బుద్ధిమాన్యత. ఫైనల్గా 0 నుంచి 29 మాత్రమే వారికి ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే వారు ఇతరులపై ఆధారపడతారు కాబట్టి వాళ్ళు 3లు. వారు సంరక్షకులు, ఇతరి పర్యవేక్షణ అవసరం. కస్టోడియన్, ఇతరుల అధీనంలో ఉంటారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది వారు ఏ పని చేసుకోలేరు కాబట్టి ఇతరులపై ఆధారపడతారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. రెండోది మితమైన బుద్ధిమాన్యత. ఎందుకంటే కొంత ప్రజ్ఞ పెరిగింది కాబట్టి, వీరితో పోలిస్తే వీరికి ప్రజ్ఞ పెరిగింది కాబట్టి మితమైన బుద్ధిమాన్యత. మరియు శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు. వీరికి శిక్షణ ఇవ్వలేమో, వీరికి శిక్షణ ఇవ్వగలం, ట్రైనింగ్. మరి ఏ శిక్షణ సార్ అంటే వారికి వారుగా స్నానం చేయగల, బట్టలు వేసుకోగల, తినగల శిక్షణ మాత్రం ఇవ్వగలం. ఎందుకయ్యా అంటే కొంచెం ప్రజ్ఞ పెరిగింది కాబట్టి. మరి ఇంకా కొంచెం ప్రజ్ఞ పెరిగితే చూడండి ఒకసారి, అల్ప బుద్ధులు, స్వల్ప బుద్ధిమాంద్యత మరియు ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాంద్యత. మొదట సంరక్షకులు, రెండోసారి శిక్షణ పొందగల, మూడోసారి ఏమో కొంచెం ప్రాథమిక విద్యను పొందగల, అంటే కొంత చదువును మనం చెప్పించగలము. మరి నిదానాభ్యాసకులు, కొంచెం ప్రజ్ఞ పెరిగింది, 70 to 89. నిదానాభ్యాసకులు, తెలివి తక్కువ వారు, మంద అభ్యాసకులు అంటే తరగతి గదిలో బాగా చదవని వారి యొక్క ప్రజ్ఞలబ్ధి ఎంత అంటాడు. ఓకే, నష్టం లేదు.
చూడండి 90 నుంచి 109 మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి అనేది మళ్ళీ మాట్లాడతాం. సగటు ప్రజ్ఞ కలవారు వీరి శాతం సమాజంలో ఎక్కువ. నెక్స్ట్ చూడండి సగటు తర్వాత అధిక, అత్యధిక, తర్వాత వరదత్తులు గిఫ్టెడ్. లేదు ఉన్నత అన్నాడు అనుకోండి, ఉన్నత, అత్యున్నత. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒక్కసారి సింపుల్గా. మొదటి సందర్భం, రెండవ సందర్భం ఇలా ఉంది, ఇలా ఉంది, మరి ఇలా గుర్తుపెట్టుకున్నాం, నష్టం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి మొదట మూడులు, తర్వాత మితమైన బుద్ధిమాందులు లేదా అల్పబుద్ధులు. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఏం తీసుకోవాలంటే కస్టోడియన్ అంటే సి పెట్టుకోండి, శిక్షణ అంటే ట్రైనింగ్ కాబట్టి టీ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాథమిక విద్యను పొందగల అంటే విద్య కాబట్టి ఈ పెట్టుకోండి. సిటిఈ అంటే ఈ మూడు. సిటిఈ అంటే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. మరి నిదానాభ్యాసకులు అంటే సగటు ప్రజ్ఞ ఉన్నవారు 100 ఉంటుంది, తరగతి గదిలో తక్కువ మార్కులు వచ్చేవారు కాబట్టి నిదానాభ్యాసకులు. తర్వాత ఏముంది సగటు, తర్వాత అధిక, అత్యధిక, తర్వాత ప్రతిభావంతులు. సింపుల్ చూడండి. సి అంటే కస్టోడియన్, టీ ట్రైనబుల్, ఈ ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్. సి అంటే కస్టోడియన్ అంటే సంరక్షకులు, టీ అంటే ట్రైనబుల్ శిక్షణ ఇవ్వగల, ఈ అంటే ఎడ్యుకబుల్ అంటే విద్యను పొందగల. మరి విద్యను పొందగలుగుతున్నాడు ప్రాథమిక విద్యను. తర్వాత స్కూల్కి పంపించాం, వెనకబడ్డాడు, నిదాన అభ్యాసకులు. తర్వాత సగటు ప్రజ్ఞ, తర్వాత ఇక్కడ చూస్తే అధిక, అత్యధిక, చివరిది వరదత్తులు అంటే గిఫ్టెడ్ అంటే ప్రతిభావంతులు. మరి గిఫ్టెడ్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి గాల్టన్ కాదా? మరి వరదత్తులు. మరి ఏం తెలియకపోయినా సరే మీరు సింపుల్గా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఏం తెలియకపోయినా సిటిఈ వీళ్ళు నిదాన అభ్యాసకులు, సగటు కామన్, అధిక, అత్యధిక, ఇది ఉన్నత, అత్యున్నత, చివరికి ప్రతిభావంతులు. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి ఏ దాన్నైనా సరే. మరి 100 ఉంది మధ్యలో అనుకోండి, చూడండి 90 నుంచి 109 ఉంది, 2 యావరేజ్ చేయండి, ఎంత వస్తుంది 100. కాబట్టే అతడు ఏమన్నాడు, సగటు ప్రజ్ఞావంతులు వీరు సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. మరి టేబుల్ బాగానే ఉంది, ఫార్ములా బాగానే ఉంది. నా ప్రశ్న లెక్కలు. మీకు తెలుసు లెక్కించని వాడు లెక్కలోకి రాడు. భయపడాల్సిన పనే లెక్కే లేదు. కాబట్టి ఈజీగా మనం నేర్చుకుందాం. శారీరక వయసు, మానసిక వయసు. చూడండి సింపుల్గా శారీరక వయసు కామ మానసిక వయసు రెండు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటున్నాడు. నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా మీకోసం నేను ఒక ఫార్ములా మళ్ళీ వేస్తున్నాను, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇది ఫార్ములా అందరికీ తెలిసిందే, రైట్. శారీరక వయసు మానసిక వయసు రెండు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి ఎంత? రెండు సమానం అనుకోండి, ఇక్కడ ఒకటి వేసుకుంటున్నాను, ఇక్కడ ఒకటి వేసుకుంటున్నాను, ఇంటూ 100. మరి ఆన్సర్ ఎంత? 100. ఈ రెండు కొట్టుపోతాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మనకి ఇక్కడ తెలుసు, 100 అని గుర్తుపెట్టుకోండి. క్లియర్? మరి రెండో సమస్య, శారీరక వయసు మానసిక వయసుకు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? శారీరక వయసు మానసిక వయసుకు రెట్టింపు. మరి ఏది రెట్టింపు అన్నాడు చూడండి. శారీరక వయసు మానసిక వయసుకు రెట్టింపు అంటే మానసిక వయసు 1 ఉంటే శారీరక వయసు 2 కాబట్టి చూడండి ఆన్సర్ ఎంత చూడండి, 50. సింపుల్. ఏది దేనికి రెట్టింపు? శారీరక వయసు మానసిక వయసుకు రెట్టింపు అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ, ఇది 1 ఉంటే ఇది 2 ఉంటుంది, 1/2 ఇంటూ 100. ఇక్కడ చూస్తే ఆన్సర్ 50. మరి మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు. మరి ఒక్కసారి చూడండి, ఒకసారి మళ్ళీ ఇదే ఫార్ములా ఎంత సింపుల్గా ఇవ్వడం జరుగుతుందో. మూడోది, మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు. మరి మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు అంటే అది 2 ఉంటే ఇది 1 ఇంటూ 100. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు ఇది 200. మానసిక వయసు శారీరక వయసులో సగం
మానసిక వయసు శారీరక వయసులో సగం. మానసిక వయసు శారీరక వయసులో సగం అంటే ఇది 2 ఉంటే పైన తింటున్నది 1 ఉంటుంది. మానసిక వయసు శారీరక వయసులో సగం అన్నాడు. ఈ లెక్క మనం మాట్లాడుతున్నాం. మానసిక వయసు శారీరక వయసులో సగం అంటే శారీరక వయసు పెద్దది, మానసిక వయసు చిన్నది. సో శారీరక వయసు 2, మానసిక వయసు 1 కాబట్టి ఆన్సరు మనకు 50 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది 50 రైట్. మరి 5వ లెక్క మాట్లాడుకుంటున్నాం. శారీరక వయసు 15, మానసిక వయసు 12 అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? డైరెక్ట్గా ఇచ్చాడు లెక్క. కాబట్టి శారీరక వయసు 15 అన్నప్పుడు కింద 15 వేస్తున్నాను, పైన 12 వేస్తున్నాను, ఇంటూ 100. శారీరక వయసు 15, మానసిక వయసు 12 అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? సింపుల్ చూడండి ఒకసారి. నేను 5 20ల 5 3ల 3 4లు అంటే 80% అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి వినండి. శారీరక వయసు 15, మానసిక వయసు 12. మానసిక వయసు 12 పైన వేసాను, కింద 15 వేసాను, ఇంటూ 100. 5 3లు 5 20లు. తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ మనకి 80%. క్లియర్. మరి ఒక 8 సంవత్సరాల విద్యార్థి వారి వయసుకు సంబంధించిన అంశాలు అన్నిటినీ సాధించి 9 సంవత్సరాల వారి యొక్క 4 అంశాలను, 10 సంవత్సరాల వారి యొక్క 2ను సాధిస్తే అతని మానసిక వయసు ఎంత? చూడండి ఒక్కసారి. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ పడరాదు. ఎప్పుడే కానీ మానసిక వయసును శారీరక వయసును మనం నెలల్లో గణించాలి. చాలా సింపుల్. చూడండి ఒక్కసారి సింపుల్గా, చాలా సింపుల్గా రైట్. ఇలాంటి లెక్క వచ్చినప్పుడు మనం ఆగి ఒక 8 సంవత్సరాల విద్యార్థి వారి వయసుకు సంబంధించిన అన్ని అంశాలు సాధించాడు. అంటే 8 సంవత్సరాల విద్యార్థి అన్ని సాధించాడు కాబట్టి 8 12ల 96 ప్లస్ 9 సంవత్సరాల వారి యొక్క 4 అంశాలను సాధించాడు. అంటే పై వయసు వారి యొక్క 4 అంశాలను సాధించాడంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. పై సంవత్సరం కాబట్టి 4 అంశాలు ఇంటూ 2తో గుణించాలి. ఎందుకంటే బోనస్ కాబట్టి ఇంటూ 2తో గుణించాలి. 4 ఇంటూ 2 అంటే ఎంత? 8. క్లియర్. మరి 10 సంవత్సరాల వారి యొక్క 2ను సాధించాడు. మరి పై వయసు కాబట్టి మనకు 10 సంవత్సరాల వారి యొక్క 2 కాబట్టి అంటే 10 సంవత్సరాల వారి యొక్క 2 లెక్కలు సాధించాలంటే పై వయసు వారి కాబట్టి మీకేమన్నాను? బోనస్ అన్నాను. కాబట్టి 2 ఇంటూ 2 అంటే ఇక్కడ 4 ఇక్కడ 8. మొత్తం చూడండి ఒకసారి. 8 4 12 ప్లస్ 96 మొత్తం కలిపితే 108 వస్తుంది. మొత్తం ఎంత అంటే 108 వస్తుంది. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటి. పై వయసు వారి అన్నప్పుడు ఎన్ని సామర్థ్యాలు? 5 అనుకోండి, ఇంటూ 2. పై వయసు వారి అనుకోండి 2 సామర్థ్యాలు అనుకోండి, 2 ఇంటూ 2 4 చేయాలి. అంటే ఎప్పుడే కానీ మానసిక వయసును కానీ శారీరక వయసును కానీ మనం నెలల్లోనే గణించాలి. ఈ విధంగా లెక్కను చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 8వ లెక్క. 6 సంవత్సరాల విద్యార్థి 4 సంవత్సరాలు గల తన చెల్లెలు చేసే సామర్థ్యాలను మాత్రమే ఉపయోగిస్తున్నాడు తప్ప తన వయసుకు తగ్గ కృత్యాలను చేయట్లేదు. ఇతడు ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం ఏ వర్గము అన్నాడు. సింపుల్గా ఇక్కడ చూడండి. శారీరక వయసు ఏమో 6, చేసేదేమో వారి చెల్లెల వయసు గద్దక్క సామర్థ్యాలు. అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? మానసిక వయసు 4 తీసుకోవాలి, శారీరక వయసు 6 తీసుకోవాలి. ఫార్ములా మనకు తెలుసు. మానసిక వయసు ఎంతండి? 4, శారీరక వయసు ఇంత 6 ఇంటూ 100. క్లియర్. అయితే మనకు తెలుసు 200/3 చేస్తే మీకు తెలిసిపోతుంది. 3 6ల 18 కాబట్టి 66% వచ్చింది. మరి 66% వస్తే మీరు ఏ వర్గం అని కన్విన్స్ కావాల్సిన అవసరం లేదు. సింపుల్గా 66 ఉందనుకోండి, ఇక్కడ అల్ప బుద్ధులు స్వల్ప బుద్ధిమాంద్యత కలవారు. ఏ వర్గం అన్నప్పుడు అల్ప బుద్ధులు స్వల్ప బుద్ధిమాంద్యత వారే ప్రాథమిక విద్యను పొందగల సామర్థ్యాన్ని కలవారు ఆ వర్గము అన్నప్పుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే పట్టికతో లింక్ ఉన్న ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరియు
నెక్స్ట్ లెక్క చూస్తే నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి మీకు తెలియనిది కాదు, 70 to 89. అదే 90 to 109 ఉంటే వారు సగటు ప్రజ్ఞ కలవారు. మరి 100 ఉంటే అది సగటు అని గుర్తుపెట్టుకోండి. నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 70 to 89 అని గుర్తుపెట్టుకోవాలి. మరి సమాజంలో 48% ఉండేవారు ఎవరు? సమాజంలో 48% ఉండేవారు ఎవరయ్యా అంటే మనకు సగటు ప్రజ్ఞ కలవారు. సగటు ప్రజ్ఞ కలవారు. ఇవి లెక్కలు. మీరు నాతో పాటు లెక్కలను సాధించే ప్రయత్నం చేశారనుకుంటాను. ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ సమస్య ఉన్నా సరే మాకు మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం. ఆల్ ద బెస్ట్.